విశాఖ సముద్రంలో గల్లంతైన మత్స్యకారుల కోసం గాలింపు కొనసాగుతోంది. గల్లంతైన మత్స్యకారులలో ఒకరిని కోస్ట్ గార్డ్ పోలీసులు రక్షించారు. మిగతా వారి కోసం గాలిస్తున్నారు. విశాఖ సముద్రంలో గల్లంతైన మత్స్యకారుల కోసం గాలింపు కొనసాగుతోంది. ఈ అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ రామకృష్ణ అందిస్తారు. రామకృష్ణ, విశాఖ ఫిషింగ్ హార్బర్ నుంచి కొంతమంది మత్స్యకారులు సముద్ర వేటకి వెళ్ళారు. అయితే ఇందులో 7 గల్లంతయ్యారు. గాలింపు చర్యలు చేస్తే తర్వాత ఒకరు ఆచూకీ లభించింది. దీంట్లో మిగిలిన 6 కోసం నేవీ, కోస్ట్ గార్డ్ కూడాను గాలింపు చర్యలు చేస్తుంది. ఈ విషయం మీద ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా ఎప్పటికప్పుడు జిల్లా యంత్రాంగాన్ని అప్రమత్తం చేస్తున్నారు. అధికారులు కూడా అప్రమత్తం చేసి గాలింపు చర్యలు వేగవంతం చేయమని కోరుతున్నారు. అలాగే కోస్ట్ గార్డు, నేవీ అలా జిల్లా అధికారులతో సమన్వయం చేసుకోమని కూడాను క్లియర్గా చెప్పారు. వేగవంతంగా గాలింపు చర్యలు చేయాలన్నారు. మనం చూడొచ్చు ఈరోజు ఫిషింగ్ హార్బర్ దగ్గర కొంతమంది మత్స్యకారులు ఎవరైతే గల్లంతయ్యారో వారి కుటుంబ సభ్యులు కూడాను వాళ్ళందరూ కూడా ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ముఖ్యంగా అయితే బాధితులందరికీ అండగా ఉండాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, టీడీపీ అలాగే పార్టీ నేతలకి, జిల్లా నేతలకు కూడాను ఆదేశాలు ఇచ్చారు. దీంతో చాలా మంది ఆ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు అలాగే కూటమి ఎమ్మెల్యేలు కూడా చాలా మంది కూడాను ఇక్కడికి వచ్చి బాధితులను ఓదారుస్తున్నారు. మనతో మాట్లాడడానికి తెలుగుదేశం పార్టీ జాతీయ ఉపాధ్యక్షుడు నజీర్ కూడా ఉన్నారు. వాళ్ళకి సమాచారం తెలుసుకుందాం. సరే, అసలు ఏమైంది, ఎంతమంది? యాక్చువల్గా ఇది నిన్న సాయంత్రం తెలిసిన కాడి నుంచి మా పార్టీ తెలుగుదేశం నాయకులైన చిన్న గారు కానీ, మన తాతాజీ గారు కానీ, ప్రతాప్ గారు కానీ, అలాగే మన పొక్కలప్పన్న గారు కానీ, వీళ్ళందరూ మా పార్టీ నాయకులందరూ రాత్రి నుంచి పర్యవేక్షిస్తున్నారండి. వాస్తవంగా నిన్న సాయంత్రం ఎవరున్నారో చిన్న బోటు ఓనరు ప్లస్ డ్రైవరు వారి కుటుంబానికి ఫోన్ చేశారంట మధ్యాహ్నం. ఇలాగ వాతావరణం బాగలేదు, పరిస్థితి బాగలేదు, మేము తిరిగి వచ్చేస్తున్నామని. తర్వాత 4-5 అయినా సరే వారి దగ్గర నుంచి ఎటువంటి మెసేజ్ రాకపోతే మళ్ళీ ఫోన్ చేశారంట కుటుంబ సభ్యులు. ఫోన్ స్విచ్డ్ ఆఫ్ వస్తుంది. మిగతా వాళ్ళు కూడా ఫోన్ స్విచ్డ్ ఆఫ్ వస్తుంది. మొత్తం ఆ బోట్లో 7 ఉన్నారు. 7లో చిన్న ఒకరు, ఆ తర్వాత అప్పలరాజు, చిన్నయ్య, అమ్మోరు, గంగయ్య, ఇలా వీళ్ళందరూ ఉన్నారు. అయితే ఏంటంటే ఇప్పుడు పొద్దున మాకు తెలిసిన సమాచారం, చిన్న ఒకరు ఏది మన కార్గో షిప్ ఏది ఉందో దాన్ని లంగర్ పట్టుకొని వారు ప్రాణం కాపాడుకున్నట్టు తెలిసింది. ఆ కార్గో షిప్ వాళ్ళు అతన్ని పొద్దున పూట గుర్తించి అతన్ని ఆ కార్గో షిప్లో తీసుకుంటాం జరిగింది. తీసుకున్న తర్వాత మిగతా వాళ్ళు ఎక్కడ ఉన్నారనేది మన రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా, ముఖ్యంగా నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు పొద్దున్నుంచి కుప్పం నుంచి కలెక్టర్ గారికి, అలాగే మెరైన్ డీజీ గారికి, అలాగే మనకి నేవీ వాళ్ళకి, కోస్ట్ గార్డులకి అందరికీ అప్రమత్తం చేశారు. మన స్థానిక ఎమ్మెల్యే మా సోదరులు వచ్చారు. అలాగే మన నెల్లిమర్ల ఎమ్మెల్యే కూడా మాధవి గారు వచ్చారు. అందరూ మన కలెక్టర్ గారు వచ్చారు, ఆర్టీఓ గారు వచ్చారు. ముఖ్యంగా ఏం చెప్తున్నామంటే వారు మాత్రం మన చిన్న గారికి మాత్రం సురక్షితంగా ఉన్నారు. వారిని కార్గో షిప్ వాళ్ళు తీసుకున్నారు కాబట్టి రూల్ ప్రకారం పోర్టుకి అప్పచెప్తారు. పోర్టు వాళ్ళు పోలీసులకి అప్పచెప్తారు. పోలీసులు తెచ్చి ఇక్కడ ఫిషింగ్ హార్బర్కి అప్పచెప్తారు. ఇంకొక విషయం అంటే ఈ బోటే కాకుండా ఇంకొక మరో బోటు ఒరిస్సా దగ్గర కూడాను అక్కడ గల్లంతైందని కొంతమంది మత్స్యకారులు మీకు ఫోన్ చేసినట్టున్నారు కదా, ఇప్పుడు ఇదేంటిది? ఇప్పుడే అండి లైన్లో ఉన్నారు. పూరి దగ్గర ఇంకో బోట్ ఇది. దీంట్లో 10 మంది ఉన్నారు. 10 మంది పూరి దగ్గర బోటు ఇంజన్ పాడైపోయి పూరి దగ్గర ఇబ్బంది పడుతున్నారు. ఇప్పుడు లైన్లో ఉన్నారనమాట. వద్దండా హలో, మాట్లాడమ్మా, ఇక్కడ లైన్లో ఉంది, చెప్పు, నీ బాధలు చెప్పు. మీరు ఎక్కడ ఉన్నారు? ఇప్పుడు పూరి తిన్నకున్నామన్నా 191 మైళ్ళు ఉన్నాము. 3 బారాల్లో ఉన్నామండి. తెరకు బారు చేసి ఉన్నాము. కెట్టాలకు వచ్చి బారు చేసి ఉన్నాము.
మొత్తం ఎంతమంది మీరు మీ ఆ బోట్లో ఉన్నది? 10 మంది సార్, 10 మంది సార్. మరి మీరు అక్కడ ఉన్న దగ్గర ఉన్న అధికారులకు ఎవరికైనా ఇన్ఫర్మేషన్ ఇచ్చారా? ఇచ్చామని సార్, ఇంకో బోట్ రిలీజ్ అయ్యాను సార్. 5 మైళ్ళు ఉన్నది రావట్లేదండి సార్. మేము చచ్చిపోతే మీ దగ్గరికి వచ్చి మేము చచ్చిపోతాం అంటున్నారండి సార్. ఎవరు అలా అంటున్నారు? రిలీజ్ అయ్యండి బోట్, రిలీజ్ అయ్యి ఒకటే లేదు, ఫోన్ చేస్తే 5 మైళ్ళు ఉన్నదండి సార్. రమ్మంటే మేము చచ్చిపోతే మీరు ఇస్తారైతే అంటున్నారండి సార్. మీరు వైజాగ్ లో మీరు ఎక్కడ, మీరు ఏ ఏరియా నుంచి వెళ్ళారు అక్కడికి? ఒకజాలో నుంచి ఇక్కడ ఫిషింగ్ యాప్కి వెళ్ళామండి. యాప్కి వెళ్ళి ఇలాగ ఇంజిన్ మీద కొద్దిగా ప్రాబ్లం వచ్చిందండి. ఇంజిన్ మీద పని చేయట్లేదు. మీరేం కంగారు పడకండి, ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం ఉంది, ఇక్కడ అధికారులు కూడా ఉన్నారు, సమన్వయంతో మీకు రక్షించే ప్రయత్నం చేస్తారు. చెప్పండి సార్. ఇప్పుడు వద్దండా ఆల్రెడీ సీఎం గారు అలాగే డిప్యూటీ సీఎం గారు లోకేష్ గారి దృష్టిలో పెట్టాం. స్థానికంగా కలెక్టర్ గారు, పోలీస్ కమిషనర్ గారు ఇవన్నీ వాకప్ చేస్తున్నారు. అక్కడ ఒరిస్సాకి సంబంధించిన మెరైన్ వాళ్ళకి ఐజీకి కూడా తెలియపరిచారు. మీ దగ్గరికి వాళ్ళకి అతి తక్కువ సమయంలో వచ్చేటానికి ప్రయత్నిస్తున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇది మొత్తం మీద పరిస్థితి. విశాఖ ఫిషింగ్ హార్బర్ నుంచి వెళ్ళిన మత్స్యకారులు అంటే ఒక బోట్లో వెళ్ళారు. దాంట్లోని 7 గల్లంతైతే ఒకరు ఆచూకీ దొరికింది, ఇంకొక 6 వాళ్ళు గల్లంతయ్యారు. వారి కోసం గాలింపు చర్యలు చేస్తున్నారు. మరొక బోట్లోని అంటే ఒరిస్సా తీరం దగ్గర ఇంకొక బోట్లోని చిక్కుకున్నారు. తమను రక్షించాలని కూడా మనం చూడొచ్చు. ఇప్పుడు ఫోన్ కాల్ ద్వారా కూడా విజ్ఞప్తి చేస్తున్నారు. ఎప్పటికైనా అధికారులు అందరూ స్పందించి అక్కడ ఉన్న బోట్లోని కూడా 10 మందిని అలాగే మిగిలిన గల్లంతైన 6 కూడా కాపాడాలని మత్స్యకారుల కుటుంబ సభ్యులు రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నారు. హైదరాబాద్.